కొన్ని నిజాలు మాట్లాడుకుందామా? చనిపోయిన తర్వాత అరే కట్టెలకి, బియ్యానికి ఇంకా 10 రోజులు దినాలు జరిగినప్పుడు మూడో రోజు నేను ఖర్చు పెట్టుకుంటా, ఐదో రోజు ఇంటి ఆడబిడ్డలకు ఖర్చు పెట్టాలంటారు. ఇక 10th డే కొడుకులు అందరూ కలిసి ఖర్చు పెడతారు. అంటే చనిపోయినప్పుడు అందరూ కలిసి నేను ఇది చేస్తా, ఇది చేస్తా అంటారు. మరి అదే హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నేను ఈ హాస్పిటల్ బిల్లు కడతా, నేను ఈ హెల్ప్ చేస్తా అని మ్యాక్సిమం చాలామంది రారు. ఇంకొక రకం జనాలు కూడా ఉంటారు. సీరియస్ కండిషన్‌లో ఉంటారు. డబ్బు మస్తుంటది. కానీ పిల్లలు ఫారెన్‌లో సెట్ అయ్యి ఉంటారు. నిజంగా ఈ టైంకి కనుక ఇండియాకి నేను వచ్చిందనుకో మళ్ళీ వీసా ప్రాబ్లమ్ అవుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకొని పేరెంట్స్ ఎంత క్రిటికల్ స్టేజ్లో ఉన్నా రాలేరు. ఇక వదిలేస్తారు. ఏం చేస్తాం, ఆల్రెడీ పోయిండ్రు కదా, వచ్చి అయినా మేము చేసేది ఏముంటుంది, కార్యక్రమాలన్నీ మీరు కానిచ్చేయండి. ఇట్లాంటి లైఫ్ మనం కోరుకుంది. మన బతుకు ఎలా ఉండాలో తెలుసా? మనం చచ్చిన తర్వాత అది కూడా ఫారెన్ ట్రిప్లో ఉన్నప్పుడు మన బాడీ కోసము మన ఇంటి దగ్గర మన పిల్లలు వెయిట్ చేసేటట్టు ఉండాలి. మనం చచ్చిన తర్వాత పిల్లలు 2-3 రోజులకు ఫారెన్ నుంచి వచ్చేంత వరకు బాడీ వెయిట్ చేయడం కాదు.